లింగావిర్భావం గురించి చెప్తున్నారు. నందికేశ్వరుడు ఇక్కడ మునులతో చెప్తున్నారనమాట. ఒకసారి ఏమైందంట, బ్రహ్మ అప్పుడు ఆయనకి 5 ముఖాలు ఉండేవంట. ఆయన ఒకసారి విష్ణువు దగ్గరికి వెళ్ళారనమాట. విష్ణువేమో శేషపాన్ మీద పడుకుని ఉన్నారంట. అక్కడ వారందరూ పరిచారకులు ఉంటారు కదా, వాళ్ళు ఏదో ఉపచర్యలు చేస్తూ ఉన్నారనమాట. అయితే బ్రహ్మకి ఏంటంటే ఆయన అప్పుడే ఆ సృష్టి అనేది ఆరంభించారు. ఆ సృష్టికారం అది చాలా బాగా చేయడంతో ఏమవుతుంది, ఫస్ట్ అహంకారం మొదలైందంట. అహంకారం వచ్చరికి ముందేం ఆక్రమిస్తుందని చెప్తున్నారు, శివమాయ అనమాట. అప్పుడు ఆ బ్రహ్మని శివమాయ ఆక్రమించిందనమాట. వెంటనే ఆయన విష్ణువు మీద అరవడం మొదలుపెట్టారంట. ఇంత పెద్ద సృష్టికర్త నేను వచ్చాను, నన్ను వస్తే నన్ను లెక్కించకుండా అలా పడుకుని ఉన్నావేంటి, లెగిసి నాకు మర్యాద చెయ్యి అని చెప్పేసి కొంచెం గట్టిగా మాట్లాడడం మొదలుపెట్టారనమాట. అయితే విష్ణువుకి ఏమనిపించింది, ఇదేంటి బ్రహ్మ నా నాభిలోంచి కదా పుట్టుకొచ్చాడు, ఇతనేంటి నన్ను అంటున్నాడు అని చెప్పేసి విష్ణువుకి కూడా కోపం వచ్చిందంట. మళ్ళీ ఇద్దరు ఏదో మాట అనుకుంటూ ఉన్నారు. అది ఎంత గొడవ పెరిగిపోయిందంటే ఆఖరికి యుద్ధం వరకు వెళ్ళిపోయిందట. వెంటనే విష్ణు వైపు విష్ణుగణాలు ఉంటాయి కదా, వాళ్ళు బ్రహ్మ వైపేమో బ్రహ్మగణాలు అందరూ కలిసి ఆ యుద్ధం నుంచి ఏదో ప్రళయం లాగా అయిపోయిందంట. అంత పెద్ద యుద్ధం జరగడం మొదలు పెట్టిందనమాట వాళ్ళిద్దరి మధ్య. ఆఖరికి ఏమైందంట, విష్ణువు మహేశాస్త్రాన్ని కూడా ప్రయోగించారంట. విష్ణువేమో మహేశాస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మ ఏమో పాశుపతాస్త్రాన్ని ప్రయోగించారు. ఆ అస్త్రాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే అది అందుకని ఒక ప్రళయంలా తయారైపోయిందనమాట. ఇంకా దేవతలందరూ భయపడడం మొదలుపెట్టారంట. అప్పుడు దేవతలు ఋషులు అందరూ శివ శరణు అంటూ శివుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వెళ్ళారంట. వాళ్ళకి సరే అని అభయం ఇచ్చి శివుడు అక్కడ అదృశ్యమయ్యాడు. ఆ తర్వాత ఏమవుతుంది, బ్రహ్మ విష్ణువులు ఇద్దరు మహేశ్వర పాశుపతాస్త్రాలతో యుద్ధం చేసుకుంటున్నారు కదా, వాళ్ళ మధ్యన ఒక అగ్ని స్తంభం లాగా ఆయన ఆవిర్భవించారట. వాళ్ళు ఏవైతే ఉపయోగిస్తున్నారో మహేశ్వరాస్త్రము పాశుపతాస్త్రము ఈ రెండు కూడా ఆ అగ్ని స్తంభంలో లీనమైపోయినాయి అంట. అవేమీ అగ్నిస్తంభాన్ని ఏమి చేయలేకపోయాయి అన్నమాట. అవి అందులోకి వెళ్ళిపోయి విలీనమైపోయినాయి అంట. ఆ అగ్నిస్తంభం ఎంత వెలుగుతో ఉంది అంటే అసలు దానికి తుది ఎక్కడ మొదలు ఎక్కడ అని కానీ, అసలు చుట్టుప్రక్కల ఇంకెవరైనా ఏమన్నా కనపడుతున్నారా అంటే ఏమీ లేకుండా అంత ప్రకాశవంతంగా ఉండట. ఎందుకంటే అది అగ్నిస్తంభం లాగా ఉంది, అగ్నిలింగం కదా, అందుకని ఆ చుట్టుప్రక్కల ఎవరికి ఏమీ అర్థం కాలేదట అక్కడ ఏం జరుగుతుంది అని. ఆఖరికి బ్రహ్మ విష్ణువులు కూడా వాళ్ళ కళలు కూడా తగ్గిపోయినాయి అన్నమాట. వాళ్ళు కూడా అలా నివ్వెరపోతూ అలా చూస్తున్నారంట. అక్కడ వాళ్ళ అహంకారాలు కూడా తగ్గిపోయి వాళ్ళు మర్చిపోయారు అసలు అక్కడ ఏంటి అని చెప్పేసి. చాలా అద్భుతంగా దానిలోనే మునిగిపోయారు. వాళ్ళ అద్భుతం చూస్తూ మర్చిపోయారనమాట. అక్కడ ఏదో వాళ్ళు యుద్ధం చేస్తున్నాం అనే విషయం మర్చిపోయారు. వాళ్ళ అహంకారాలు మర్చిపోయారు. ఇదేంటో అగ్నిస్తంభం అని చెప్పి దాన్నే చూడడంలో అద్భుతంలో మునిగిపోయారనమాట. సరే ఆఖరికి ఏమనుకున్నారు, విష్ణువేమో మొదలు తెలుసుకుందాలి అని చెప్పేసి ఆయన శ్వేత వరాహ రూపంలో ఆ పాతాళంలోకి కిందకి చొచ్చుకుంటూ పోతారు. ఆ కింద ఏమన్నా మొదలుందేమో చూద్దామని. అలాగే బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, సరే తుది ఎక్కడుందో చూద్దాంలే అని చెప్పేసి ఆయన హంసవాహనాన్ని వేసుకొని ఆయన పైకి వెళ్తూ ఉంటాడనమాట. అలాగా విష్ణువు కిందకి బ్రహ్మదేవుడు పైకి వెళ్ళారు. ఆ తుది మొదలేమన్నా ఆ స్తంభానికి కనిపిస్తుందేమో, అగ్నికి అదేంటో అర్థం కావట్లేదు అనుకున్నమాట. అయితే విష్ణువు ఎంత కిందకి వెళ్ళినా ఎన్ని సంవత్సరాలు అలా తవ్వుకుంటూనే వెళ్తారు. ఎంతసేపు వెళ్ళినా ఏమీ ఆయనకు అర్థం కాదనమాట. ఇంకసారి నా వల్ల కాదు, దాని మొదలు నేను తెలుసుకోలేని చెప్పేసి మళ్ళీ ఆయన వెనక్కి వచ్చేస్తారు యుద్ధస్థలానికి. అయితే బ్రహ్మ కూడా పైకి వెళ్ళారు కదా, ఆయన కూడా ఎంత పైకి వెళ్ళినా ఎంతకాలం వెళ్ళినా సరే ఆయనకి ఏమీ అర్థం కాదు. అప్పుడు ఏం చేయాలో ఆయనకే అర్థం కాదు. సర్లే అని చెప్పేసి ఆయన కూడా వెనక్కి వచ్చేద్దామని వస్తూ ఉంటారనమాట. అప్పుడు ఆ శివలింగం మీద మొగలి పువ్వు ఎవరో పెట్టినట్టున్నారు. ఆ పువ్వు కిందకి పడుతూ కనిపిస్తుంది అనమాట. అంటే ఆ శివలింగం పైన అది ఉందన్నమాట. అది కింద పడుతూ దాన్ని చూడగానే బ్రహ్మదేవుడు దాన్ని ఆపుతాడనమాట. ఆయన అడుగుతారు, ఈ అగ్నిస్తంభం ఏదో ఉంది, దీన్ని మొదలు ఎక్కడో ఏంటో నీకేమన్నా తెలుసా అని అడుగుతారు. అడిగితే అప్పుడు మొగలి పువ్వు అంటుంది, నేను అక్కడి నుంచే వస్తున్నాను, కానీ నేను అక్కడి నుంచి పడేయడం మొదలయ్యి చాలా యుగాలు అయిపోయింది అంటుంది.
కాబట్టి ఇప్పటికి ఇంకా ఆ స్తంభం ఎంత ఇంకా పెరిగిపోయి ఉండుంటది. కాబట్టి నువ్వేదో దాన్ని చూడాలి అనుకుంటే అది నీ వల్ల అయ్యే పని కాదు. అందుకని నువ్వేదో తుదిని కనిపెట్టాలని అనుకోకు. అది అయ్యే పని కాదు అని చెప్తుందనమాట. అలా అనగానే బ్రహ్మగారికి కొంచెం బాధగా అనిపిస్తుంది. అయ్యో నేను ఏం కనిపెట్టలేదు అంటే విష్ణువు ఒకవేళ కనిపెట్టుంటే అప్పుడు విష్ణువు నెగ్గుతారు. లేదు తను కూడా కనిపెట్టలేదంటే ఈక్వల్ అయిపోతారు కదా. అప్పుడు ఈయన నెగ్గేది ఏమి ఉండదు కదా. అప్పుడు ఈయనకి అలా అనిపిస్తుంది అనమాట. అయ్యో నేను ఏం కనిపెట్టలేదంటే బాగోదు కదా, ఇప్పుడు ఏం చేయాలని ఆలోచిస్తూ ఉన్నారనమాట. అప్పుడు బ్రహ్మ ఏమంటారంటే మొగలి పువ్వుని నేను విష్ణువు దగ్గరికి వెళ్ళి నేను ఈ అగ్రాన్ని చూశానని చెప్తాను, నువ్వు కూడా అవును తను చూశాడని నాకు నువ్వు సాక్ష్యాన్ని ఇవ్వి అని చెప్తాను. చెప్తే సరే అని చెప్పేసి మొగల పువ్వు ఒప్పుకుంటుంది. అప్పుడు వీళ్ళిద్దరూ విష్ణువు దగ్గరికి వెళ్తారు. విష్ణువు ఏమో దిగాలుగా ఉంటారు, ఎందుకంటే ఆయనకి తెలియలేదు కదా ఎక్కడుంది మొదలు అనేది. సో ఆయన అలా కూర్చుని ఉంటారు. అప్పుడు బ్రహ్మ అంటారు, లేదు లేదు నేను చూసి వచ్చాను, ఇదిగో సాక్ష్యము అని చెప్పేసి మొగల పువ్వుని చూపిస్తారనమాట. అప్పుడు మొగలి పువ్వు అవును అంటేసరికి సరే అని చెప్పేసి నేను ఓడిపోయానులే అని విష్ణు భగవానుడు అంటారనమాట. అప్పుడు బ్రహ్మ ఆధిక్యాన్ని అంగీకరిస్తున్నట్లుగా ఆయనకి ఏదో ఆర్ఘ్యపాద్యాదులు అవన్నీ చేశారట. చేసి అలాగ దింగాలుగా ఉన్నారట. ఎప్పుడైతే అలా చేశారో అప్పుడు విష్ణువుకు ఉన్న మాయ తొలగిపోయింది అంటారు. ఆయనలో ఉన్న అహం తొలగిపోయిందనమాట. ఆయన తగ్గించుకున్నారు కదా. ఎప్పుడైతే బ్రహ్మకి ఆధిపత్యాన్ని ఇచ్చారో ఆయన తగ్గించుకున్నారు అంటే ఆయనలో ఉన్న అహం తొలగిపోయింది. అహం పోతే వెంటనే శివమాయ కూడా పోతుందంట. అందుకని అక్కడ ఏమైంది, శివమాయ కూడా పోయిందనమాట. విష్ణువు ఇంకా తన తప్పు తెలుసుకొని శివ శివ అనుకుంటూ అలా కూర్చున్నారంట. ఆయన ఎప్పుడైనా స్తుతించడం మొదలుపెట్టారో శివుడు ఆ విష్ణువుకి చాలా ఆనందపడ్డారనమాట. అయితే అక్కడ బ్రహ్మ చేసిన పనికి మాత్రం శివుడికి చాలా కోపంగా ఉంది. బ్రహ్మను శిక్షించాలని కూడా ఆయన వచ్చారని చెప్తారు. వచ్చేటప్పుడు ఎలా వచ్చారట, సిగలో జాబిల్లు ఉందంట, నీలకంఠము, నాగాభరణాలు, డాకేల శూలము, అలాగే వ్యాఘ్యాంబ్రము, పులి చర్మాన్ని ధరించి ఉంటారు కదా, అలాగే అభయ ముద్ర, ఇవన్నీ కలిగి ఆయన సాక్షాత్కరించారంట. అయితే ఈయన చూసి అర్ధనయనాలతో వీక్షించాడు. కళ్ళ నిండా నీళ్లు పెట్టుకొని విష్ణువు చాలా ప్రేమగా ఆ శివుని చూశారట. ఆ ఆనందంతో ఆయన శివస్తోత్రం కూడా చేశారంట. అది చూసి శివుడికి చాలా ఆనందమైందనమాట. అప్పుడు ఆయన విష్ణువుకి అభయాన్ని ఇచ్చారు. అప్పుడు శివుడు అంటారు, నువ్వు కూడా ఒకవేళ బ్రహ్మలాగా చిన్న అబద్ధం చెప్తే నువ్వు కూడా అతనిలాగానే చలామణి అయ్యేవాడివి కదా, అధికారం వచ్చి ఉండేది కదా, కానీ నువ్వు అలా చేయలేదు, అసత్యం ఆడలేదు, కాబట్టి నీకు నేను వరం ఇస్తున్నానని చెప్తున్నాడు. అదేంటి, 3 లోకాల్లో కూడా నువ్వు నాలానే పూజించబడతావని. అన్ని చోట్ల పూజలు ఉత్సవాలు అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి, అన్ని చోట్ల కూడా నిన్ను నన్ను సమానంగానే ఆరాధిస్తారు అని చెప్పారు. ఇక బ్రహ్మ మీద కోపంతో ఉన్నారు కదా శివుడు, వెంటనే తనలోంచి భైరవుడిని సృష్టించారంట. అయితే భైరవుడు ఎప్పుడైతే ప్రత్యక్షమయ్యాడో వెంటనే ఆ బ్రహ్మ 5వ తలతో కదా అబద్ధం చెప్పున్నాడు, ఆ 5వ తలని తన చేతిలో ఉన్న కత్తితో చాలా గట్టిగా కస్సుమని నరికేశాడంట. ఆ తక్కిన తలలు కూడా తరిగేయడానికి కానీ సిద్ధపడుతూ ఉన్నప్పుడు అప్పుడు బ్రహ్మదేవుడేమో భయంతో వణికిపోతూ శివ శివ నన్ను క్షమించండి అంటూ ఆయన క్షమాపణ కోరుకున్నారంట. అయితే విష్ణువుకి కూడా పాపం అనిపించిందండి, ఎందుకంటే ఆయన బొడ్డులోంచే కదా బ్రహ్మ వచ్చారు, ఒక రకంగా ఒక కొడుకు లాంటి వాడు కదా. సో ఆయన అలా చేయడం విష్ణువుకి కూడా నచ్చలేదన్నమాట. అప్పుడు ఆయన కూడా శివ క్షమించండి అని చెప్పేసి ఆయన కూడా ప్రాధేయపడ్డారంట. నేను క్షమిస్తున్నాను, కానీ నీవు మాత్రం పూజకి అర్హుడివి కావు అన్నారంట శివుడు. ఎలా అయితే విష్ణువు నాతో సమానంగా పూజలు అందుకుంటారు, కానీ నువ్వు మాత్రం ఎక్కడ పూజలు అందుకోలేవు అని చెప్పి ఆయన అన్నారనమాట. అయినా సరే ఒక వరాన్ని కూడా నీకు ఇస్తున్నాను, యజ్ఞయాగాదులు ఎక్కడ జరుగుతూ ఉంటాయో అక్కడ వేదోక్త కర్మలో నువ్వే గురువుగా గౌరవించబడతావు అని చెప్తున్నారనమాట. ఎక్కడైతే నిన్ను వాళ్ళు తిరస్కరిస్తారో చేయరో అక్కడ యాగాది క్రతుకాండవులు ఏమీ ఫలితాలు ఇవ్వవు అంటారనమాట. అందుకని యజ్ఞయాగాదుల్లో బ్రహ్మదేవుడు పూజింపబడతారు, కానీ మిగిలిన చోట్ల ఆయనకి పూజలు అందుకోలేకపోతారనమాట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.